యచ్చకించిదిక ప్రాణి యచ్చకించిదిక ప్రాణి చేష్టతే శాల్మలే భువి చేష్టతే శాల్మలే భువి సర్వత్ర భగవాన్ వయుః చేష్టా ప్రాణకరః ప్రభుః చేష్టా ప్రాణకరః ప్రభుః. ఓ బూరుగ చెట్టు, ఈ భూమి మీద ప్రాణి ఏ పని చేసినా అందులో శక్తిని జీవనాన్ని ఇచ్చేవాడు సర్వసమర్థుడైన వాయుదేవుడే. ఈయన శరీరంలో సరైన రీతిగా ప్రాణాది రూపంలో విస్తరించినప్పుడు సమస్త ప్రాణులను చేష్టావంతులను చేస్తాడు. సరియమైన సమప్రకారంగా ఉండాలి, లేకపోతే అంతే. ఆయన సరిగా పని చేయలేకపోతే ప్రాణుల శరీరాలతో వికృతమైన మార్పులు వస్తాయి. సర్వ ప్రాణులను వహించటంలో శ్రేష్ఠుడు పూజ్యుడు అయిన నువ్వు వాయుదేవుణ్ణే గౌరవించడం లేదే? ఇంతకంటే వేరే అల్పబుద్ధి ఏముంటుంది? శాల్మలి, నీవు సహజంగా నిస్సారమైన దానివి, దుర్బుద్ధివి. క్రోధాది దుర్గుణాల ప్రేరణతో అబద్ధాలు చెబుతున్నావు. నువ్వు ఇలా పలుకుతుంటే నాకు కోపం వస్తుంది. నీ మాటలు నేను స్వయంగా వాయుదేవుడికి చెప్తాను. మంచి గంధపు చెట్లు, మద్ది చెట్లు, దేవదారువులు, ఇంకా బలిష్టమైనటువంటి వెదరు చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా బలిష్టమైనటువంటి ఇతర వృక్షాలు నీలాగా వాయుదేవుని ఆక్షేపించలేదే, వాళ్ళెవరు ఏం తిట్టలేదే. వాటికి బలంలో తమకు వాయుదేవునికి గల తేడా బాగా తెలుసు. అందువల్ల అవన్నీ వాయువు ఎదుట తల వంచి ఉంటాయి. దుర్బుద్ధి, మూర్ఖత వల్ల నీవు మాత్రం వాయుదేవుడికి గల అనంత బలాన్ని తెలుసుకోవటం లేదు. కాబట్టి నేను ఇక్కడి నుంచి సరాసరి వాయుదేవుడి వద్దకు వెళుతున్నాను అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 156వ అధ్యాయం. భీష్ముడు చెప్తున్నాడు, బూరుగ చెట్టుతో ఇలా చెప్పి నారదుడు వాయుదేవుడి వద్దకు వెళ్ళి శాల్మలి మాటలు ఇలా చెప్పాడు. వాయుదేవ, హిమత్పర్వతం పైన ఒక బూరుగు చెట్టు ఉంది. దానికి చాలా పరివారం ఉంది. దాని మొదలు చాలా పెద్దది, దాని నీడ చాలా దట్టమైంది, విశాలమైనది. దాని వేళ్ళు చాలా వరకు వ్యాపించి ఉన్నాయి. వేళ్ళు అది నిన్ను అవమానించి మాట్లాడింది. అది నిన్ను ఆక్షేపిస్తూ చాలా మాటలు నా ఎదుట పలికింది. వాయుదేవ, వాటిని నీ ఎదుట చెప్పటం అంతా బాగుండదు. వాయుదేవ, సర్వప్రాణులను ధరించటంలో నీవు శ్రేష్ఠుడవని, గొప్పవాడవని, కోపంతో యముని వంటి వాడవని నాకు తెలుసు అన్నాడు. నారదుడు చెప్పిన మాటలు విని వాయుదేవుడు ఆ బూరుగ చెట్టు దగ్గరికి వచ్చి కోపంతో ఇలా అన్నాడు. శాల్మిలి, నీవన్న నిందా వాక్యాలనంతా కూడా నారదుడు నాకు చెప్పాడు. నేనే వాయువును, నా ప్రభావాన్ని, నా బలాన్ని నీకు చూపుతాను. వృక్షమా, పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి సమయంలో నీ నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన నీడలో విశ్రమించడం వల్ల నీ మీద దయ చూపించాను. ఎందుకంటే బ్రహ్మ నీ దగ్గర ఉన్నాడు కాబట్టి, నీ దగ్గర ఉండే కాబట్టి నీకు రక్షణ కలిగింది. అంతేగాని నీ బలం వల్ల కాదు. నీవు ఒక మామూలు వాడిలాగా నన్ను అవమానించావు. ఇక ముందు నీవు నన్ను అవమానించుకుంటే విధంగా నా బలం నేను చూపిస్తాను చూడు అన్నాడు. అప్పుడు వాయుదేవుని మాటలు విని శాల్మిని వెక్కిరిస్తూ, వాయుదేవ, నీ బలం నా మీద చూపించు, నా మీద నీ కోపం చూపించు. నీ కోపం వస్తే నన్ను ఏం చేస్తావు? ఓ గాలి, నీవు మహాబల సంపన్నుడివైనా నిన్ను చూసి నేను ఏమీ భయపడను. నువ్వు ఒక గాలి వీచాక దానికి నీకంటే నేను బలవంతుణ్ణి. నాకు నీవంటే భయం ఎందుకు? బుద్ధిబలం కలవారే బలవంతులు, శరీర బలం మాత్రమే కలవారు. బలవంతులని పెద్దలు తలుచరు కూడా అంది. బూరుగు చెట్టు ఇలా అన్న తర్వాత వాయుదేవుడు, సరే అలాగైతే రేపు నా పరాక్రమం చూపిస్తాను అని చెప్పాడు. ఇంతలోనే రాత్రి అయింది. అప్పుడు వాయుదేవుడు మర్నాడు ఏమి చేయదలుచుకున్నాడో శాల్మిని మనస్సులో ఊహించుకున్నది. వాయుదేవుడు రేపు పొద్దున ఏం చేస్తాడో చూస్తామని. తాను వాయుదేవునితో సమానం కాదు అని అనుకున్నది కూడా.
నారదుడికి నేను అన్ని అబద్ధాలు చెప్పాను. వాయుదేవుని కంటే నేను బలహీనుణ్ణి, అసమర్థుణ్ణి. ఆయన చాలా బలవంతుడు కదా. నారదుడు చెప్పినట్టు వాయుదేవుడు నిత్య బలవంతుడు. ఇతర వృక్షాల కన్నా నేను చాలా బలహీనుడును. కానీ బుద్ధి బలంతో మాత్రం నాతో ఏ చెట్టు సమానం కాదు. నా తెలివితేటల్ని అనుసరించి వాయుదేవుని వలన ఎలాంటి భయం లేకుండా చేసుకుంటాను. ఈ వనంలో ఉండే చెట్లు అన్నీ నా తెలివితేటలనే అనుసరిస్తే నిస్సందేహంగా కూడా వాయుదేవుని వలన ఏ ముప్పు లేకుండా ఉంటాయి. ఏ వృక్షము కింద పడిపోదు, ఏ వృక్షానికి కూడా అపాయం రాదు. నా తెలివితేటలు ఇవన్నీ ఇక్కడ ఈ అడవిలో ఉండే చెట్లన్నీ ఉపయోగించుకుంటే బాగుంటుంది. అప్పుడు వాయుదేవుడు ఎంతటి ఆపద కలిగిస్తాడో నాకు తెలిసినంతగా ఆ తెలివి తక్కువ చెట్లకు తెలియదు అని చెప్పింది. మళ్ళీ కూడా అదే అహంకారం, నాకు చాలా తెలివి ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 157వ అధ్యాయం. భీష్ముడు చెప్తున్నాడు, బూరుగు చెట్టు ఇలా నిశ్చయించుకొని క్షోభపడి పెద్ద కొమ్మలను చిన్న కొమ్మలను స్కందాలను స్వయంగానే నేలరాల్చుకుంది. అది స్వయంగానే కొమ్మలను ఆకులను పూలను నేలరాల్చుకొని పొద్దున్నే తన వైపు వస్తున్నట్టు వాయుదేవుని చూసింది. అప్పుడు కోపించిన వాయువు పెద్ద పెద్ద చెట్లను నేల కూలుస్తూ ఈ బూరుగు చెట్టు దగ్గరకు వచ్చాడు. పూర్వం పెద్ద పెద్ద కొమ్మలతో ఉండి ఇప్పుడు ఆ కొమ్మలు చిరుకొమ్మలు పూలు నేలరాలి ఉన్న శాల్మిలిని చూసి ఆశ్చర్యపడి వాయుదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు, శాల్మిలి, కోపంతో నేను కూడా ఇలాగే చేయాలి అనుకున్నాను. ఇప్పుడు నీవే నీ కొమ్మలను నేలగూల్చుకున్నావు. ఇప్పుడు నీకు పెద్ద కొమ్మలు చిరుకొమ్మలు ఆకులు పూలు మొగ్గులు ఏమీ లేవు. నీ మూర్ఖతతో నీవే ఈ ఆపదను కొని తెచ్చుకున్నావు. నీవు నా బలపరాక్రమాలకు బలి అయినావు అన్నాడు. వాయుదేవుడే మాటలు విని బూరుగు చెట్టు సిగ్గుపడి ఆనాడు నారదుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపడిందట. ఏవం హి రాజశార్ధూల ఏవం హి రాజశార్ధూల దుర్బల సన్బలీయస దుర్బల సన్బలీయస వైరమారభతే బాలః వైరమారభతే బాలః తప్యతే శాల్మలిర్యథ. ఈ బూరుగు చెట్టులో లాగానే మూర్ఖత్వంతో బలహీనుడు బలవంతునితో శత్రుత్వం వహిస్తే ఇలాగే జరుగుతుంది. కాబట్టి దుర్బలుడు బలవంతునితో శత్రుత్వం పెట్టుకోకూడదు. వైరం పెట్టుకుంటే శాల్మలిలాగానే పశ్చాత్తాపడవలసి వస్తుంది. మహాత్ములైన వారు అపకారం చేసిన వారి మీద శత్రుత్వాన్ని బయట పెట్టక మెల్లమెల్లగా తమ బలాన్ని చూపిస్తారు. వైరం న కుర్వీత నరగ వైరం న కుర్వీత నరగ దుర్బుద్ధిర్బుద్ధిజీవిన దుర్బుద్ధిర్బుద్ధిజీవిన బుద్ధిర్బుద్ధిమతో యాతి బుద్ధిర్బుద్ధిమతో యాతి తృణేష్వివ హుతాశరగ తృణేష్వివ హుతాశరగ. దుర్బుద్ధి బుద్ధిజీవులతో వైరం పెట్టుకోరాదు. బుద్ధిమంతులని తెలివి గడ్డిపోచల మీదకి అగ్ని వ్యాపించినట్లు వేగంగా పోతుంది కూడా. నహి బుద్ధ్యా సమం కించిత్ నహి బుద్ధ్యా సమం కించిత్ విద్యతే పురుషేంద్రుప విద్యతే పురుషేంద్రుప తథా బలేన రాజేంద్ర తథా బలేన రాజేంద్ర న సమోస్తిహ కశ్చన న సమోస్తిహ కశ్చన. మానవునిలో బుద్ధితో సమానమైనది ఇంకొకటి లేదు. బుద్ధిబలం గలవాడితో సమానమైన వాడు ఈ లోకంలో ఎవడూ లేడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 158వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, భరతవంశ శ్రేష్ఠ, పాపానికి అధిష్టానం ఏమిటి? దీనివల్ల మానవుడు పాపంతో ప్రవర్తిస్తాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, రాజేంద్ర, పాపానికి అధిష్టానమైన
దానిని గురించి చెప్తాను విను. ఏకో లోభో మహాగ్రాహ, ఏకో లోభో మహాగ్రాహ, లోభాత్ పాపం ప్రవర్తతే, లోభాత్ పాపం ప్రవర్తతే. లోభం ఒక్కటే మాత్రమే పాపానికి అధిష్టానం. అది మానవుని మృంగే ముసలి. లోభం వల్లనే పాపం కలుగుతుంది. లోభం వల్లనే పాపం, అధర్మం, మహత్తర దుఃఖం ఏర్పడతాయి. కపటానికి, మోసానికి మూల కారణం లోభం ఒకటే. దీని కారణంగానే మనుష్యుడు పాపాలు చేస్తూ ఉంటాడు. లోభం వల్ల కోపం కలుగుతుంది. లోభం వల్లనే కామం ఏర్పడుతుంది. మోహం, మాయ, అభిమానం, తీవ్రత, పరాధీనత మొదలైన దోషాలు సంభవిస్తాయి. ఓర్పు లేకపోవటం, సిగ్గు వదలటం, సంపద నశించడం, ధర్మక్షయం, చింత, అపకీర్తి అనేవి అన్నీ లోభం వల్లనే కలుగుతాయి. లోభం వల్లనే పినాశితనం, అధికమైన ఆశ, శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేయటం, విద్యామదం, సౌందర్యం, సంపదల వల్ల కలిగేటువంటి మదం, ప్రాణులకు అపకారం చేయటం, పెద్దలను తిరస్కరించటం, ఎవ్వరినీ నమ్మకపోవటం, సర్వ ప్రాణుల యందు రుజు ప్రవర్తనం లేకపోవటం అనేవి కలుగుతాయి. ఈర్ష్య, దుర్జయమైనటువంటి అజ్ఞాన వేగం, అనివార్యమైనటువంటి జిహ్వచాపల్యం, సహింపవీలుగానిది వినాలనే ఆసక్తి, అసహ్యం, తన గొప్పలు చెప్పుకోవటం, మాత్సర్యం, పాపం, అతి కష్టమైన పనులు చేయబోవటం, చేయకూడని పనులు చేయటం, వీటన్నిటికీ లోభమే కారణం. ఈ లోభానికి ఎంత ఉన్నాయి చూడండి. ఈ లోభానికి ఒకటా రెండా, చెప్పుకోనంత అలువిగానంత ఉన్నాయి. ఎంత మంచి కోటి ఇవన్నీ కూడా. మీకు పుట్టినప్పుడు బాల్యంలో, కౌమార వయస్సులో, యవనంలో మానవులు లోభం వల్లనే చెడు పనులను విడవలేరు. ముసలితనం వల్ల చిక్కిపోయిన లోభం మాత్రం తగ్గదు. నిరంతరం బాగా లోతుగా ప్రవహించే ఎన్ని నదులు వచ్చి చేరినా సముద్రము నిండనట్లుగా, ఎన్ని పదార్థాలు కావలసినవి చేకూరినా లోభం కడుపు నిండదు. లోభి అయిన వ్యక్తి ఎన్ని లాభాలు కలిగినా సంతృప్తి చెందడు, ఎన్ని భోగాలు అనుభవించినా తృప్తి చెందడు. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, మహాసర్పాలు, సమస్త ప్రాణులు, సమూహాలు యథార్థంగా లోభతత్వాన్ని తెలుసుకోలేరు. ఇంద్రియాలను స్వవశంలో ఉంచుకున్నవాడు లోభంతో పాటు మోహాన్ని జయించాలి. ఇంద్రియజయం లేని లోభులకు ఆడంబరం, ద్రోహం, నిందించటం, పినాశితనం, మాత్సర్యం అనేవి కలుగుతాయి. అనేక విషయాలు తెలిసిన విద్వాంసులు అనేకమైన శాస్త్రాలను కంఠస్థం చేస్తారు, ఇతరుల సందేహాలు తీరుస్తారు. కానీ ఈ లోభానికి బానిసలై నిరంతరం అనేక కష్టాలను కొని తెచ్చుకుంటారు. వారు ద్వేష క్రోధాలలో మునిగి శిష్టాచారాలకు దూరం అవుతారు. పైకి తీయని మాటలు చెప్తారు, మనస్సులో మహాక్రూరులాగా ఉంటారు. గడ్డి కప్పివేసిన నేల బావుల్లాగా ఉంటారు. ధర్మం పేరుతో లోకాన్ని మోసం చేస్తూ ఉంటారు. క్షుద్రులైన ఆ వ్యక్తులు ధర్మాత్ముల వేషంలో ఉండి జనులను దోచుకు తింటారు. తర్కబలంతో అనేకమైన చెడు రీతులను నిలుపుతారు. లోభంతో, అజ్ఞానంతో ఉండి సజ్జనులు స్థాపించిన ధర్మ మార్గాలను నాశనం చేస్తూ ఉంటారు. లోభగ్రస్తులైన దురాత్ములు వికృతం చేయటం వల్ల చెడిపోయిన, మారిపోయిన ఆయా ధర్మస్థితులు లాగా అలాగే ఆ రూపాల్లోనే పెరిగిపోయి ప్రజ్వలిస్తూ ఉంటాయి ఎప్పటికి కూడా. లోభ పూర్ణ మనస్సు గల వారిలో గర్వము, కోపము, మదం, దుస్వప్నం, సంతోషంతో శోకము, అభిమానం అనేటువంటి దోషాలు కనిపిస్తూ ఉంటాయి. లోభంలో మునిగి ఉండే ఇటువంటి వారు శిష్టులు కారు అని తెలుసుకో. నీవు అడిగిన పవిత్ర నియమాలు కలిగిన శిష్టుల లక్షణాలను చెబుతాను.
ఏష్వావృత్తి భయం నాస్తి, ఏష్వావృత్తి భయం నాస్తి, పరలోక భయం నచ, పరలోక భయం నచ, నామిషేషు ప్రసంగోస్తి, నామిషేషు ప్రసంగోస్తి, న ప్రియేష్వ ప్రియేషు చ, న ప్రియేష్వ ప్రియేషు చ. మళ్ళీ ఈ లోకంలో జన్మిస్తామనేటువంటి భయం లేనివారు, పరలోక భీతి లేనివారు, భోగాసక్తి లేనివారు, తన వారి మీద పరుల మీద రాగద్వేషాలు లేనివారు శిష్టులు. శిష్టాచారం అంటే ఇష్టమున్నవారు, ఇంద్రియ నిగ్రహం స్థిరంగా ఉన్నవారు, సుఖదుఖాలు సమానమైన వారు, సత్యమనే ఉత్తమ మార్గస్థులు శిష్టులు. ఇచ్చేవారు, ఏమి తీసుకునేవారు, దయగలవారు, పితరులను దేవతలను అతిథులను సేవించేవారు, మంచి పనులు చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు, అందరికీ ఉపకారం చేసే వీరులు, సర్వధర్మాలను రక్షించేవారు, సమస్త ప్రాణుల హితం కోరేవారు, ఇతరుల మేలు కోసం సర్వస్వం త్యాగం చేసేవారు అవుతారు. వారిని మంచి పనుల నుంచి ఎవరూ కదిలించలేరు. వారు కేవలం ధర్మానుష్ఠాన తత్పరులుగానే ఉంటారు. తమ పూర్వులు పాటించిన సదాచారాలే తాము కూడా ఆచరిస్తూ ఉంటారు. వారి ఉత్తమ ప్రవర్తన ఎప్పుడూ నశించదు. వారు ఎవరినీ కూడా భయపెట్టరు. వారు చంచల చిత్తులు కారు. వారి స్వభావం ఎవరికీ భయంకరం కాదు. నిరంతరము సన్మార్గంలోనే ఉంటారు. అహింస వారిలో స్థిరంగా ఉంటుంది. ఇలాంటి సత్పురుషులనే ఎల్లప్పుడూ సేవించాలి. కామక్రోధాలకు దూరంగా ఉండేవారు, మమకార రహితులు, అహంకార శూన్యులు, మంచి నియమాలు గలవారు, ధర్మ మార్గ స్థిరులు అయిన మహాత్ముల సాంగత్యంలో ఉండి నీ సందేహాలను అడిగి తీర్చుకో. యుధిష్ఠిరా, వారికి ధర్మాచరణము డబ్బు కోసం కానీ కీర్తి కోసం కానీ కాదు. వారు ధర్మాన్ని శారీరక క్రియలను విధిగా చేయవలసినవి అని మాత్రమే చేస్తూ ఉంటారు. భయం కానీ, కోపం కానీ, చాంచల్యం కానీ, దుఃఖం కానీ వారిలో ఉండవు. వారు పాషాండులు, ధర్మవేషం వేసేవారు కారు. వారికి ఎలాంటి దాపరికాలు కూడా ఉండవు. కుంతిపుత్ర, లోభం మోహం లేనివారు, సత్యం రుజుమార్గాలతో ఉన్నవారు, ఎప్పుడూ సదాచారభ్రష్టులు కాని వారి మీదనే ప్రేమ పెంచుకో. లాభం కలిగినప్పుడు సంతోషించక, నష్టం కలిగినప్పుడు బాధపడక, మమకారం అహంకారం లేకుండా నిరంతరము సత్యగుణంతో ఉండేవారు, సమదర్శనులు, లాభాలాభాలు, సుఖదుఖాలు, ప్రియాప్రియాలు, జీవన మరణాలు సమానమైన వారు, అంటే దృఢపరాక్రమవంతులు, ఆధ్యాత్మికమైన ఉన్నతిని కోరేవారు, సత్యమయ మార్గంలో ఉన్నవారు, ధర్మాభిమానులైన మహాత్ములను శ్రద్ధగా జితేంద్రుడివై సేవించు, గౌరవించు. మహాపురుషులు అందరూ సహజంగానే సద్గుణపూర్ణులే ఉంటారు. మంచి చెడు విషయాలలో వారి మాట యథార్థం అవుతుంది. ఇతరుల కేవలం మాటకారులు మాత్రమే అయి ఉన్నారు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 159వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, లోభం అన్ని అనర్థాలకు మూలమని చెప్పావు. తాత, ఇక అజ్ఞానానికున్న యథార్థ స్థితిని వివరించు. దాని పరిణామాన్ని కూడా వినాలి అనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, అజ్ఞానం వల్ల పాపం చేస్తే ఆత్మనాశం అవుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.